చేసినట్టు స్వప్న చౌదరి మీడియా ముందుకు రావడం కూడా జరిగింది. గతంలో తనకి ఆఫర్లు ఇస్తానని చెప్పి దాదాపు 2,50,000 డబ్బులు తీసుకుంటానని చెప్పడం చెప్పడం కూడా జరిగింది. మీరు ఒక యాక్టర్గా ఉన్నారు, యాంకర్గా ఉన్నారు. సో ఇలా మోసాలు జరుగుతున్నాయని తెలిసి కూడా మీరు అమౌంట్ ఎందుకు ఇచ్చారంటే మీరేం సమాధానం చెప్తారు? నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళడం కోసం అమౌంట్ ఇవ్వలేదండి. సో, నా వంతుగా నేను నా ప్రొఫైల్ అయితే షేర్ చేశాను. ఆల్రెడీ నా ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ అండ్ సత్య గారు, వరప్రసాద్ గారు అంటే వీళ్ళ త్రూ ద్వారా ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను. కాకపోతే ఏంటి అంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సత్య గారు అతను ఎవరి మీలో కోటీశ్వరుడు దానికి ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌గా వర్క్ చేస్తారు. సో, అతనితో నాకు 1 ఇయర్ నుంచి కాంటాక్ట్ ఉంది. అతన్ని నేను అడిగాను. బిగ్ బాస్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ చేస్తున్నాడు అందులో. సో, అతను సీజన్ 6 వరకు చేశాడు. సో, సీజన్ 6 నుంచి 7 వరకు స్టార్ట్ అవ్వడానికి మధ్యలో చాలా టైం ఉంది. సో, నేను అతనితో మాట్లాడిన తర్వాత అంటే మీరు అడగొచ్చు ఎలా నమ్మారు ఏంటి అని చెప్పేసి. నేను అతనితో కలిసిన ప్రతిసారి సీజన్ 6లో ఎవరైతే వెళ్లారు ఇనయ సుల్తానా, లేదనంటే ఫైమా గారు, లేదంటే సూర్య వీళ్ళందరినీ పంపించింది నేనే, కీర్తిని పంపించింది నేనే. వాళ్ళతో చేసిన చాటింగ్ చూపించడం, వాళ్ళతో కాల్ మాట్లాడడం ఇవన్నీ చేసేవాడు తమ్మాలి రాజు అనే పర్సన్. సో, నేను అడిగాను ఎందుకు ఇవ్వాలి అమౌంట్ 5 లక్షలు అసలు దేనికోసం అడుగుతున్నారు? లోపలికి పంపించడానికి అడుగుతున్నారు అంటే లేదు. సో, మీ కాస్ట్యూమ్స్ కోసం, మీ పిఆర్ కోసం కావాలి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో, నేను కూడా ఎలాగైనా మళ్ళీ నేను స్పెషల్‌గా ఒక బొటిక్‌కి వెళ్ళాలి, మళ్ళీ డిజైన్ చేయించుకోవాలి, మళ్ళీ పిఆర్‌ని కూడా మాట్లాడుకోవాలి. ఇదంతా ఎందుకు వాళ్ళే చూస్తా అని చెప్పారు కదా అని నేను అతనికి రూ. 2,50,000 ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. జూన్ నెలలో అమౌంట్ ఇచ్చాను. కానీ అప్పుడు నేనేమి అగ్రీమెంట్ రాపించలేదండి. ఎప్పుడైతే అతను నన్ను చీట్ చేస్తున్నాడు అని తెలిసింది, సెప్టెంబర్ 3వ తారీఖు షో స్టార్ట్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నాడు. సీజన్ 7 ఉల్టా పుల్టా ఇంకా లాస్ట్ వరకు టైం ఉంటుంది అని చెప్పాడు కానీ తను నన్ను పంపించలేదు. సో, నాకు ఎప్పుడైతే అతను చీట్ చేస్తున్నాడు అనిపించిందో అప్పుడు నేను అగ్రీమెంట్ రాపించడం జరిగింది. అగ్రీమెంట్ కూడా డిసెంబర్ 20th వరకు ఉంది అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు. అతను నాకు చెప్పింది ఏంటి అంటే అగ్రీమెంట్ ఇచ్చాను, చెక్ ఇచ్చాను, నా ఆధార్ కార్డ్ ఇచ్చాను. ఇన్ని ఇచ్చిన తర్వాత నేను నిన్ను ఎలా మోసం చేస్తాను అని చెప్పేసి నన్ను నమ్మించడం జరిగింది. సో, ఇప్పటివరకు నేను ఎందుకు బయటకు తీసుకొని రాలేదు అని అంటే సీజన్ అయిపోయేంత వరకు అంటే డిసెంబర్ 17 వరకు కూడాను నువ్వు థర్డ్ పర్సన్‌కి చెప్తే నిన్ను రిజెక్ట్ చేస్తారు అని అదొకటి. అగ్రీమెంట్ రాసినప్పుడు నువ్వు ఈ అగ్రీమెంట్ బయట ఎక్కడైనా చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు. సో, డిసెంబర్ 20 అయిపోయింది. మళ్ళీ కాల్ చేసి అడిగితే పల్లవి ప్రశాంత్‌ది ఇష్యూ జరుగుతుంది కదా! అప్పుడప్పుడే అమౌంట్ ఎలా ఇస్తారనుకుంటున్నావు? జనవరి 6వ తారీఖు అని చెప్పాడు. జనవరి 6కి కాల్ చేస్తే నువ్వేం చేసుకుంటావో చేసుకో. మార్చి 1కి వాళ్ళు ఇస్తారు. ఎవరిస్తారు అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. అంటే మా టీవీలో ప్రసారమే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం అడ్డు పెట్టుకొని అతను నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు. సో, నేను అప్పుడు చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా నేను వెళ్తాను మరి పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తానంటే నీకు నచ్చింది చేసుకో అని చెప్పి మాట్లాడాడు. మీరు ఒకే దఫా డబ్బులైతే ఇవ్వలేదు. అంటే 2, 3 వాయిదాల ప్రకారం డబ్బులు ఇచ్చారు. మీకు ఆ సమయంలో కూడా ఎటువంటి అనుమానం రాలేదా? వాయిదాలు అనంటే నేను ఇచ్చింది ఒక 1 వీక్ 10 డేస్‌లో అండి. అంటే ఎట్ ఎ టైమ్ 2.5 లాక్స్ వెళ్ళవు కదా అమౌంట్. నా దగ్గర కూడా అంత అమౌంట్ ఉండదు కాబట్టి నేను ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకొని ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్‌లోనే ఇచ్చాను అమౌంట్. మీ మీద ఒక ప్రధాన ఆరోపణ ఉంది. మీరు డబ్బులు రిటర్న్ ఇస్తా అన్నా గానీ దానికి ఒప్పుకోలేదు. మీ మధ్య ఒక కాంట్రోవర్సీ ఇష్యూ జరిగిందని చెప్పి కూడా బయట వినిపిస్తుంది. అమౌంట్ అసలు ఇస్తాను అని అంటే ఒక ఆడపిల్లని నేను బయటికెందుకు వస్తానండి. ఒక యాంకర్‌గా, ఒక యాక్ట్రెస్‌గా ఉన్నప్పుడు మీడియాలోకి ప్రతి ఒక్కరు మీడియాలో ఉండాలనుకుంటారు. కానీ ఒక కాంట్రోవర్సీ‌గా చేసుకొని బయటకొచ్చాలని, ఉండాలని ఏ అమ్మాయి అనుకోదు. అసలు అతను అమౌంట్ ఇస్తాను అనంటే నేను ఎప్పుడైనా రెడీ ధైర్యంగా ముందు నిలబడి మాట్లాడడానికి. అతను ఒక 10,000 కాదు కదా! అట్‌లీస్ట్ ఒక 5,000 అయినా ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను. అతను నాకు అమౌంట్ ఇస్తానన్న మాట ఎక్కడా లేదు. ఒకవేళ అది గనుక ప్రూఫ్ చేస్తే నేను 2,50,000 వదిలేసుకుంటా. అతను అమౌంట్ నాకు ఇస్తానన్నాడు. కానీ నేను తీసుకోకుండా నాకు ఈ కాంట్రోవర్సీయే కావాలని నేను కూర్చున్న మాట నిజమైతే తమ్మాలి రాజు అనే పర్సన్‌కి నాకు మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్ జూన్ నుంచి ఇప్పటి వరకు ఈరోజు జనవరి 23 ఇప్పటి వరకు మీరు కాల్ రికార్డింగ్స్ తీయండి, వాట్సాప్ తీయండి, నార్మల్ మెసేజ్‌లు తీయండి. ఎక్కడైనా సరే వాడు నాకు అమౌంట్ ఇస్తా అన్న విషయం ఒకవేళ బయటకు వచ్చింది అంటే గనక నేను ఓకే. నేను రెడీ. వాడు నాకు మార్చిలోనే ఇస్తా అన్నాడు. మీతో పాటు మరి కొంతమంది మోసపోయి అంటున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? మాట్లాడానండి. నాకు ఎప్పుడైతే నేను ఇష్యూ బయటకు తీసుకొని వచ్చానో మంగా అనే పర్సన్ ఒక ఆవిడ కాల్ చేసింది. అశోక్ అనే పర్సన్ కాల్ చేశాడు. తర్వాత ప్రియా గారు కాల్ చేశారు. ఒక సింగర్ అమ్మాయి కాల్ చేసింది. సో, మెయిన్‌గా మంగా గారు వాళ్ళ టీమ్ 8 మంది ఉంటే 8 మంది దగ్గర నుంచి కూడా చాలా లక్షల్లో అతను డిమాండ్ చేశాడు. లక్షల్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం తెలిసింది. సో మా టీవీలో అంటే మీ బిగ్ బాస్‌లో ఈ విధంగా మోసం జరుగుతుందని గతంలో మీకు ఎప్పుడన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? లేకుంటే ఎప్పుడన్నా మీరు ఎవరన్నా అడగటం జరిగిందా? ఇతను ఎవరు? ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? లేదండి. అంటే ఫస్ట్ నేను బిలీవ్ చేసింది సత్య అనే పర్సన్‌ని. అసలు మా టీవీ వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటారు అనే విషయం నాకు తెలీదండి. అసలు వాళ్ళు డబ్బులు తీసుకోరు కూడా. తీసుకుంటారు అని తెలిస్తే అసలు నేను ఇలా ఎందుకు వెళ్తాను? నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళ త్రూ ద్వారా జెన్యూన్‌గానే వెళ్తా. ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని లోపలికి వెళ్ళాలని అనుకోరు కదా! ఆ డబ్బులుంటే నాకే దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి కదా! ఈవెన్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత కానీ నా కాస్ట్యూమ్స్ అండ్ పీఆర్ కోసం మాత్రమే నేను అమౌంట్ ఇచ్చాను. బిగ్ బాస్ వాళ్ళు కానీ, మా టీవీ వాళ్ళు కానీ ఎవరిని అమౌంట్ అడగరు. నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అని అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ మనకి బయట పడ్డాడు కాబట్టి తెలిసింది. ఇలాగ బయటకు రాని వాళ్ళు ఇంకెంతమంది, ఇంకా చాలా మందిని కూడా డిమాండ్ చేశాడు వాడు. ఇంకా చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకున్నాడు కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. సో స్వప్న చౌదరి మీడియా ముందుకు రావటం వల్లే
నా పరువంతా పోయింది, అందుకు నేను ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పి కూడా బయట వినిపిస్తున్న మాట రాజు అన్నమాట. ఒక ఆడపిల్లగా ఫస్ట్ నేను బాధపడాలి. ఎందుకు అనంటే మీడియాలో ఉంటూ ఇటు నా పేరెంట్స్‌కి తెలీదు. ఎండ్ ఆఫ్ ది డే నేను అమౌంట్ ఇచ్చిన విషయము మొన్న జనవరి 6వ తారీఖు తెలిసింది. నా రిలేటివ్స్ కాల్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి నేను ఒక యాంకర్‌గా ఉంటున్నప్పుడు ఇలాంటి విషయం ఏదన్నా వస్తే నేను బాధపడాలి. నేను గిల్టీగా ఫీల్ అవ్వాలి. కానీ నేను గిల్టీగా ఫీల్ అవ్వను. ఎందుకు అనంటే నేను తప్పు చెయ్యలేదు. డబ్బులిచ్చాను. వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి అతను ఎంత దూరం వెళ్తానంటే నేను అంత దూరం వెళ్ళడానికి రెడీ. నా మెయిన్ మోటో ఏంటి అంటే నాలాగా ఇంకా ఎవరు కూడా అమౌంట్ ఇవ్వొద్దు. ఎవరు కూడా మోసపోకూడదు అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈ కేసుని మీరు ఎలా ముందుకు తీసుకొని పోతారు? అదంతా మా అడ్వకేట్ అండ్ పోలీస్ వారు చూసుకుంటారండి. పోలీస్ శాఖ వారు. మీ కెరియర్ మీద ఇది ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? సో నేను 6వ తారీఖు ఇష్యూ బయటకు తీసుకొని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను. 6వ తారీఖు హైదరాబాద్ లోకల్‌లో చేశాను. 7th, 8th, 9th మొన్న సంక్రాంతి ఈవెంట్స్ కూడా చేశాను. సో నా వర్క్ నాది కంటిన్యూ అవుతూనే ఉంది. అదే చెప్తున్నాను కదండీ! అమౌంట్ లాస్ అయింది నేను. మానసికంగా బాధను అనుభవించింది నేను. సీజన్ 7లోకి వెళ్ళకుండా టైం వేస్ట్ చేసుకుంది నేను. అది. మీ బిగ్ బాస్లో మీకు అలా నెరవేరట్లేదు, ఒక అమౌంట్ మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ వెళ్ళిపోయింది, చివరిగా మిమ్మల్ని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని చెప్పి కూడా విన్నాం, అది ఎంతవరకు నిజం? నిజమేనండి. సీజన్ 8లోకి నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా వెళ్తావో నేను చూస్తానని మాట్లాడుతున్నాడు. కానీ సీజన్ 8లోకి వెళ్ళాలని నా కల మాత్రం, నా ప్రయత్నం మాత్రం, నా సంకల్పం మాత్రం ఎప్పటికీ అది ఆగదు. నా సంకల్పం చాలా గొప్పది. నేను సీజన్ 8లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీడియా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్